ఎలక్షన్ ముందు పెద్ద గ్లోబల్ ప్రచారం ఒకటి స్టార్ట్ చేసి ఎంత అల్లరి చేశారంటే వైఎస్ఆర్ పార్టీ గవర్నమెంట్లో తీసుకున్న ప్రతి మంచి నిర్ణయాన్ని కూడా చెడుగా చూపించి భూతద్దంలో చూపించి దాన్ని అల్లర్లు చేసేసి ఓట్లు కొల్లగొట్టుకున్నారు. మా అసమర్థత కూడా దానిలో ఉంది. ఆ రోజు మేము కార్యకర్తలు అవన్నీ మేము కూడా తిప్పికొట్టలా దాన్ని. తిప్పికొట్టలని ఎందుకు కొట్టలేదు? కార్యకర్త సాటిస్ఫాక్షన్గా లేడు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అన్నవాడు 5 సంవత్సరాలు దగ్గర 9 సంవత్సరాలు పార్టీని కష్టపడి అధికారంలోకి తెచ్చుకున్న తర్వాత ఏదన్నా అక్రమ మార్గంలో ఏదన్నా ఒక లబ్ధి పొందామని ఆలోచిస్తే ఎవ్వరికి ఒక చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారు కార్యకర్తకి. జెన్యూన్గా అయ్యేవి కూడా పక్కనోడికి అయిన పనులు కూడా కొన్ని అవ్వలేదు. అందువల్ల మా కార్యకర్త మాకు దూరం అయిపోయాడు. మీరు గెలుపు అనుకుంటారు, మీ గెలుపు మీది కాదు. మా కార్యకర్త మమ్మల్ని ఓడించాడు. మా కార్యకర్తే గవర్నమెంట్ మీద నెగిటివ్కి వచ్చేసాడు. ఏంటి బూతుల దగ్గర వాళ్ళతో మనం గొడవలు పడ్డామే, మనల్ని కొట్టారు, వాళ్ళు మనల్ని తిట్టారు, వాళ్ళతో కేసులు పడ్డాం మనం. వాడొచ్చి పథకం దర్జాగా తీసుకుంటున్నాడు. వాడు బాబు సొమ్ము ఇస్తున్నాడా, ఆ జేబులో ఇస్తున్నాడా అంటే మన ఎదురుగానే తిడుతున్నాడు. ఇదేం పాలన అన్నట్టుగా మన కార్యకర్తలో కూడా వచ్చిన పరిస్థితి. దైవం దీన్ని ఆలోచించేయండి మీరు అందరూ కూడా. కానీ మేమందరం ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేసి ఉంటాం? ఆ రోజున జన్మడుగు ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఆయన పాలసీలు వెళ్తున్నాడు. ఆయన నిర్ణయం మనం సమర్థించాలని ఉద్దేశంతో మా బోర్డు సమర్థించగలం, కానీ మా కింద స్థాయి కార్యకర్త మాత్రం జారిపోయాడు మా నుంచి. బూతుల దగ్గర ఫైటర్లో పడ్డా కారణం, మెయిన్ కారణం అదే. వాళ్ళేదో ఇది అన్నీ వాళ్ళు చెప్పిన మాయ మాటలకు తోడు మనం ఇది. ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది. దమ్ముంటే మండల స్థాయిలో డిబేట్కి నేను ఉంటా. మండల స్థాయి లీడర్ రండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలకు ఉపయోగపడేదో కాదో తెలుద్దాం. అటువంటి మంచి పథకాన్ని కూడా తీసుకొస్తే దాన్ని కూడా మసిపూసి మారేడుకాయలు చేసి చిన్న లోపమే కొన్ని ఒప్పుకుంటా. పాస్బుక్ మీద ఆయన ఫోటో వేయడం అనేది మరి ఏది గైడ్లు తీసాడు నాకు తెలియదు, కానీ అది జనాల్లో ఒక రకమైన ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసింది. అది మన పాస్బుక్ మీద ఆయన ఫోటో ఏంటి, మా తాత ముత్తాత సంపాదించిన ఆస్తి మీద ఆస్తిలో ఆయన ఫోటో ఏంటి అంటే, రేపొద్దున రెవెన్యూ వాళ్ళు దీని చల్లగా మా తెలియకుండా నీ పొలం తాకట్లు పెట్టేస్తారో, మా తెలియకుండా నీ పొలం అమ్మేస్తారో. ఇది ఒక గ్లోబల్ ప్రజలు కూడా నమ్మేసి సెంటు కుంట పొలం వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ అందరూ కూడా ప్రభుత్వం మీద తిరగబడే పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేయకుండా ఉండగలుగుతావు నువ్వు? మొన్న రద్దు చేస్తున్న అసెంబ్లీలో పెట్టావు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నీ ముడ్డి మీద తంతాను అది పెట్టమంటుంది. నీతి ఆయోగ్ కూడా ఈ రోజున అది చేస్తాను మీకు నిధులు వస్తే వడ్డీ లేకుండా అంటుంది. ఏం చేస్తావు? సంపద సృష్టిస్తా అన్నావుగా, ఇటువంటి చేయకుండా ఏం చేసి సృష్టించగలుగుతావు? ఈరోజు ఎలా ఉందంటే, కష్టపడి కింద గ్రౌండ్ లెవెల్ నుంచి కష్టపడి కార్యకర్తలను మమ్మేకం చేసుకుని పార్టీని బిల్డప్ చేసుకుని పార్టీ యంత్రాంగం అంతా యాక్టివ్ నడుపుకొచ్చినోడు ఒకటైపోయాడు. ఊరికే 5-6 ఛానల్ వేయడం, మెయిన్ ఛానల్లో పూటకొక 2-3 డిబేట్లు కూర్చోబెడతా ఒక 10 మందిని మెయింటైన్ చేస్తూ ఆ డిబేట్లో పెట్టించేసి ఆ పంది నంది అని చెప్పించేసి ఆ డిబేట్లో అది ప్రజలకు నమ్మించేసి సోషల్ మీడియా ద్వారా ఒక గ్లోబల్ ప్రచారం స్టార్ట్ చేసి చక్కటి ప్రభుత్వాన్ని ఈ రోజున పేద ప్రజలు ఇప్పుడు అతను రెప్పటెళ్తున్నారు. పేద ప్రజలందరూ కూడా ఇప్పుడు ఇవాళ చూసుకోండి, గ్రామాల్లో ప్రతి పేద ప్రజల అకౌంట్లో కూడా ఎంతో కొంత డబ్బులు ఉంటున్నాయి. అంతకుముందు పేద ప్రజల అకౌంట్లో డబ్బులు ఉంటే ఎవరికి తెలియదు. కేవలం దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్ణయాల వలన దానికి ఈయన డబ్బులు ఇచ్చాడు కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయినాయి. అభివృద్ధి చేయలేదని ఇది ఒక రోమలో స్టార్ట్ చేశారు. అభివృద్ధి ఎవరి గవర్నమెంట్లో జరిగిందండి? ఇప్పుడు 10 మెడికల్ కాలేజీలు కట్టామా? ఈ సుమారు మా బందర్ గురించి మాట్లాడుకుందాం. బందర్లో మచిలీపట్నం పోర్ట్ అనేది జీవితకాల ఆశయం. పెద్ద వాళ్ళందరూ కూడా ఉద్యమాలు చేశారు, ధర్నాలు చేశారు, రాష్ట్రాలు చేశారు, నిరాహార దీక్షలు చేశారు. అన్ని అయిందో సాధించుకున్న రాజశేఖర్ గారి పుణ్యమని సాధించుకున్నదాన్ని. రాజశేఖర్ గారి గవర్నమెంట్ అయిపోయింది, కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో అయితే ఇంకా మహా ఇదనమాట, శంకుస్థాపన చెప్పి భారీగా చేసి పెద్ద మిషన్లు తీసుకొచ్చి మొత్తం ఊరేగిచ్చేసి మిషన్లు పని చేస్తున్నామని చెప్పి ఎలక్షన్ కూడా వచ్చింది పని చేయట్లేదని చెప్పి ఎలక్షన్ అవ్వగానే ఎత్తుకెళ్ళిపోయారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మచిలీపట్నానికి
530 కోట్లతోటి ఆల్రెడీ మెడికల్ కాలేజ్ కడతమైపోయి క్లాసులు స్టార్ట్ అయిపోయినాయి. ఈ ఇయర్‌లోనే 1,300 కోట్లతో హార్బర్ కడతం అయిపోయింది. మొత్తం అయిపోయింది కడతం. పోర్ట్ 30% అయిపోయింది కడతం. డూప్ మాటలు చెప్పిన దానికి పని జరుగుతుందని తేడా. ఇక్కడ మాత్రం ప్రజలు మాకేం చూపించారు చెప్పండి? 50,000 గిఫ్ట్ ఇచ్చారు. మచిలీపట్నంలో ఇన్ని పనులు చేసినందుకు 50,000 గిఫ్ట్ ఇచ్చారు. మైనస్ ఓట్లు మాకు 50,000 మెజార్టీ కూటమి అభ్యర్థికి. ఏంటి అంటే ఆ గ్లోబల్ ప్రచారం, అది మేము చేసిన పనులు కూడా చెప్పుకోలేని పరిస్థితిలో మేమున్నాం. మాలో లోపాలు ఏమైనా అంటలా, మాలో కూడా ఇద్దరు ముగ్గురు మనుషుల్లో మాట్లాడకుండా మాటలు మాట్లాడటం, చేయకూడని పనులు చేయటం వల్ల రాష్ట్రం అంతా చుట్టుకుంది మాకు. వాళ్ళు బాధపడుతున్నది ఎవరు? పైన జగన్మోహన్ కింద దిగుస్థాయి కార్యకర్త మనోభావాలు వేరు ఉంటాయండి. లీడర్షిప్ ఉన్న వాళ్ళకంటే కింద కార్యకర్త చాలా పౌరుషంగా రోషంగా ఉంటాడు. పార్టీని భుజాన్ని మోసి ఆ కష్టమైన తెలిసినాడు. అతను బాధపడే పరిస్థితి. సరే, మీకు ప్రభుత్వం ఇచ్చారో మంచిది, ప్రజా తీర్పు, అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మీరు అన్న పనులు ఇంప్లిమెంటేషన్ ఏది? అమ్మఒడి ఏది? అమ్మఒడి వేయాల్సిన టైం అయిపోయింది కదా, వెయ్యాలిగా. ఏది అమ్మఒడి ఏది? రైతులు మొత్తం ఉడుపులు అయిపోయినాయి టోటల్గా. అంటే స్టేట్ మొత్తం 80%, 90% ఉడుపులు అయిపోయినాయిగా. అది వేయాలిగా మీరు. రైతు భరోసా వేయాలిగా, ఒక ఇన్స్టాల్మెంట్ అని వేయాలిగా. పోనీ గ్యాస్ బండ్ల ఇంతవరకు ప్రాసెస్ స్టార్ట్ చేశారా? నిన్న మొన్న వస్తుంది స్కూలింగ్ వ్యాన్లు కూడా తీయేస్తారంట. శిశుపాలుడి పాపాలలాగా పండుతుంది ఇప్పుడే మీకు. ఎందుకంటే 100 పాపాలు పండితే శిశుపాలుడు సావలేదు అన్నట్టు మీరు చేసే పాపాలు చేసుకుంటూ పోతే కానీ ఇటువంటి అది ఎంత ఉపయోగం ఉంటుందో తెలుసా అసలు వ్యాన్లు మీకు? మీరు నేల మీద నుంచుని ఆలోచన చేయండి. గాల్లో మేడలు కడుతున్నారు మీరు. డిబేట్లలో, పేపర్లలో, టీవీల్లో, సోషల్ మీడియాలో జరిగిపోతుంది అనుకుంటున్నారు. అప్పుడు ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి మీ మాటలు నమ్మారు. వాళ్ళ అధికార పార్టీలో ఉన్నారు మీరు. అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళు దాన్ని చేయాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. అన్నీ క్షుణ్ణంగా ఆలోచన చేయాల్సిన బాధ్యత. ఇప్పుడు మా గూడూరు ఉంది. ఇక్కడ నుంచి పట్టణపేట అనేది ఏరియా వెళ్ళటానికి 2 కిలోమీటర్లు ఉంటుంది సుమారు. హైవే రోడ్ దాటికి వెళ్ళాలి. అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి బియ్యం తీసుకెళ్ళాలి. వాళ్ళకి తెలుసుద్ది బాధ. ఏసీ వాళ్ళు కూర్చోడానికి తెలుసుద్ది బాధ. ఇంటింటికి వెళ్తలేదు. వాడగట్టుకు వెళ్తా చాలా. ఒక సొందులో 10 ఇళ్ళు ఉంటాయి. ఆ సొంత మూలన ఉంటాడు. ఆ 10 ఇల్లుడికి అది దగ్గర అవుతుందా? 2 కిలోమీటర్లు వచ్చి ఇక్కడ రావడం దగ్గర అవుతుందా? ఎంతమంది ఎంప్లాయ్మెంట్ పోతుంది ఇప్పుడు? ఎంతమందికి ఒక డ్రైవరు, ఒక వ్యాన్ డ్రైవరు, ఒక అమానం ఉంటున్నాడు దాంట్లో. రాష్ట్ర వైడ్గా ఎంతమంది ఎంప్లాయ్మెంట్ పోతుంది? అది ఎంప్లాయ్మెంట్ కలిపేద్దాం ఉద్దేశంతోనేగా చేసింది. వాలంటీర్ల పరిస్థితి ఏం చెప్పండి? వాలంటీర్లు చేసిన పాపమేంటి మీకు? వాలంటీర్ వ్యవస్థ మన రాష్ట్రాన్ని చూసి పక్క రాష్ట్రాలు కూడా వాలంటీర్ వ్యవస్థ బాగుంది, దీన్ని పెట్టాలని అనుకుంటుంటే మీరు వాళ్ళ వాలంటీర్ల మీద ఉక్కుపాదం వేశారు. మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో మీరు చేసేది. వాలంటీర్లు చేసిన తప్పేంటి? 50 మంది పేద కుటుంబాలకే ఒక మనిషిని, ఒక రకంగా చెప్పాలంటే పేద కుటుంబాలకు ఒక నౌకర్లాగా పెట్టారు వాలంటీర్ని. వాళ్ళకి ఇచ్చిన జీతం ఎంతండి? మేము ఎంత ఇచ్చామండి? 5,000 జీతం. ఇస్త్రీ బాటలకు రా వాళ్ళకి. వాళ్ళ సేవా దృక్పథంతో పనిచేశారు వాళ్ళు. వాళ్ళ మీద మీరు కూడా చూపించడమే. అప్పుడు మాయ మాటలే. 5,000, 10,000 చేసేస్తాం, 10,000 ఇచ్చేస్తాం అందరు కంటిన్యూషన్ అన్నారు. సరే, సగం మంది రాజీనామా చేసినప్పుడు వాళ్ళని వదిలేసి దానిలో ఉన్న 1,10,000 మంది కంటిన్యూషన్ చేయాలిగా. మరి ఆ 10,000 చేయాలిగా. అది ఇన్ని మాయ మాటలు చెప్పామే, అధికారంలోకి వచ్చామే. జనం ఏమనుకుంటున్నారు? మీకు ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మగవాడిని ఎందుకంటున్నానంటే ఆయన చేసిందే చెప్తాడు, చేయలేనిది నేను చేయనని చెప్పేస్తాడు. మా మేనిఫెస్టో కోసం ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కళ్ళలో ఒత్తులు పెట్టి చూశారు. ఏం చెప్తాడా, ఏం హామీ ఇస్తాడా జగన్మోహన్ రెడ్డి గారిని. మేము 2 అబద్ధాలు ఆడితే మీకు గవర్నమెంట్ ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి బ్లడ్లో లేదు. చేయలేనిది చేస్తా అని చెప్పే పరిస్థితి లేదు. మీరు చెప్పే అధికారంలోకి వచ్చారు, మంచిదే, చేయండి, చేయాలిగా. ఇసుక ఉంది, ఛాలెంజ్ చేసి చెప్తున్నాం ఎవరైనా సరే.
అంతకుముందు టన్ను ఎంతకు వచ్చింది ఇదే రోజులు ఇప్పుడు టన్ను ఎంతకు వస్తుంది? అసలు కృష్ణా జిల్లాలో ఇసుక ఉందా? ఇవాళ కృష్ణా జిల్లాలో ఇసుక ఉందా? సరే, వర్షాలు వచ్చినాయి, రీచ్లు లేవు, రావట్లా. ఈరోజు టన్ను మీరు ఫ్రీగా ఇస్తా అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు నెలకి సంవత్సరానికి 800 కోట్ల రూపాయల వరకు ఆదాయం తీసుకొచ్చి అది పేద ప్రజల అకౌంట్లో వేసాడు సంక్షేమ కార్యక్రమాలకి. అది ఉపయోగమైన పనే కదా. అది 800 కోట్ల రూపాయలు సంపాదించి జగన్మోహన్ రెడ్డి గారి జేబులోనే, కార్యకర్తలు జేబులో వేసుకోలేదుగా, ప్రజల కోసమేగా. మీరు అక్కడేమన్నారు ఇప్పుడు? అవన్నీ కూడా మొత్తం ఫ్రీ ఇసుక అన్నారు. ఫ్రీగా వచ్చే ఇసుక టన్ను ఇప్పుడు ఎంత చేరుతుంది ఇక్కడికి? ఇదే రోజుల్లో 850 రూపాయలు టన్ను, ఈరోజు మీకు 1100 టన్ను ఫ్రీ ఇసుక. అది ఎంతవరకు సభ చెప్పండి మీరు? ఏదో పేపర్లోనే చెప్తున్నారో వింటున్నారు కదా అనుకుంటున్నారు, ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. ఇంకో విషయం చెప్తున్నా, ఫ్రీ ఇసుక ముసుగులో జరిగేది కూడా చెప్తున్నా. పాపులేషన్ దగ్గర నుంచి, మా కృష్ణా జిల్లా పాపులేషన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి అది పెనలూరు వరకు చూసుకోండి మీరు. ఈ రీచ్లు బారు ప్రైవేట్ ల్యాండ్లు మొత్తం ఈ తెలుగుదేశం లీడర్లు కొనుక్కున్నారు. అప్పుడు పోయిన ఇసుక తవ్వుకుంటానికి అది పెద్ద బిజినెస్. వాళ్ళ ఎలక్షన్ పోలింగ్కి కౌంటింగ్కి మధ్యలోనే కొనేశారు అవన్నీ కూడా ఈ రోజున వాళ్ళ కల్పవృక్షం. ఈ ఫ్రీ ఇసుక, ఫ్రీ ఇసుక ముసుగులో మొత్తం అవన్నీ ఖాళీ చేస్తున్నారు. ఎవరో తెలియదు ఎన్ని ఫ్రీ ఇసుక మీరు ఎందుకు పెడుతున్నారు. ఫ్రీ ఇసుక పెడితే మంచిదే, ప్రజలకు ఉపయోగపడితే మంచిదే. అంతకుముందు 850కి ఇచ్చారు ఫ్రీ ఇసుక అంటే, జగన్మోహన్ రెడ్డి డబ్బులు కొంటే ఫ్రీ ఇచ్చినప్పుడు నువ్వు 400-500 వేయి, నువ్వు అప్పుడు ఫ్రీ ఇసుక ఇచ్చినట్టు అవుతుంది. ఫ్రీ ఇసుక రేటు చెప్పి అక్కడ ఆమెనే కూలి పెంచేసి, ట్రాన్స్పోర్ట్ పెంచేసి, టన్నేజ్ తగ్గించేసి మీరు ఇక్కడికి వచ్చేసరికి 1100 చేసి మీరు ఫ్రీ ఇసుక అంటే ఏంటి అసలు? అది ఈ కలబోలు మాటలు, ఈ మాయ మాటలు ఎంతో కాలం సాగు. ప్రజలన్నీ నిశ్చితంగా అన్నీ గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నాయుడు అన్నాడు, అప్పులు చేశాడు, జగన్ అప్పులు చేసి పెట్టాడు, చెయ్యాలంటే ఎలా చేయాలి అని అన్నాడు చంద్రబాబు నాయుడు. వాస్తవమే. మీరు అధికార పార్టీలో సీఎంగా చేసిన అభ్యర్థి, మీరు గవర్నమెంట్ ఎలా నడుపుతారో, ఏ టైప్లో ఉందో, ఎక్కడ ఉందో మీకు తెలుసు. అదే కాకుండా 19-24 వరకు ప్రతిపక్ష నాయకుడు. మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఓ పాలన చేసిన 15 సంవత్సరాలు ముందుకు ముఖ్యమంత్రిగా చేసిన మీకు బడ్జెట్ తెలీదా? ప్రతి బడ్జెట్లో మీరు పాల్గొన్నారుగా. మన రాష్ట్ర బడ్జెట్ ఎంతో తెలుసుగా. ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు పప్పు బెల్లాల్లా చేశాడు, మొత్తం పనిచేస్తున్నాడు, మరో శ్రీలంక అయిపోతుంది ఆంధ్రప్రదేశ్ మీరే అన్నదే. మరి నువ్వు ఏ ఉద్దేశం హామీలో కలిగావు? ఏదో రకంగా మేము ఓట్లు ఏం చేసుకున్న తర్వాత అనే ఉద్దేశమేగా మీకు. జగన్మోహన్ రెడ్డి ఇసుక కార్యకర్తలు ఎక్కడ రూపాయి మిగిలేది తోలుకున్న వాళ్ళ, బ్యాండీ షాపులు కార్యకర్తలు పెట్టుకున్న వాళ్ళ, క్లబ్బులు కార్యకర్తలు నడుపుకున్న వాళ్ళ, ఎటువంటి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ నడపడం వల్ల ఎన్ని చేసింది దేనికి? అన్నీ కంట్రోల్ చేసి మా అందరి నోర్లు కొట్టి మేము డబ్బులు పెట్టుబడి పెట్టి మేము వర్కులు చేస్తే మా డబ్బులు సంవత్సరాలు ఆపేసి ఇవన్నీ తీసుకెళ్ళి పేద సంక్షేమానికి ఇచ్చాడు ఆయన. అటువంటిది ఆయన మీద బురద చల్లడం చేసిన ప్రతి పనికి. పోలవరం చూస్తేనేమో ఆ డైరీ ఫామ్ వాళ్ళు పద్దాకి చెప్తానే ఉన్నారు ఎక్కిన కాడి నుంచి, దానివల్ల ఇబ్బంది బోకరాయించుకుంటూ వచ్చారు. ఇప్పుడు మొత్తం మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలంటున్నారు మీరు. అది ఎక్కడికి అంతే ఎక్కడికి అంటున్నా. ఇది ఒకటి మాత్రం వాస్తవం, ప్రజల్లో ఆల్రెడీ తిరుగుబాటు స్టార్ట్ అయింది. ప్రస్తుతం నిశ్చితంగా గమనిస్తున్నారు. మేము కూడా ప్రతిపక్షంలో ఏంటంటే ప్రభుత్వం వచ్చి 2 నెలలు కూడా అవ్వలేదు, ఇంకా 4-5 నెలలు అవకాశం ఇవ్వాలి కదా. వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు కూడా ఏ సంపద సృష్టిస్తా అంటున్నారు. మరి ఇప్పటివరకు అయితే నాకేం కనపడాల. ఈ 50 రోజుల వరకు అయితే సంపద సృష్టించాడు ఏది కనపడాలి. వెళ్ళలేనంటే ఏ రకంగా తప్పించుకోవాలనే దీని మీద శ్వేతపత్రాలు అని చెప్పి రిలీజ్ చేసి ఒక్కో శాఖ మీద దీనిలో ఎంత బొక్క ఉంది, దీనిలో ఎంత అవినీతి ఉంది, దీని మీద ఎంక్వైరీ చేయాలంటూ చెప్పి కాలయాపన చేసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ముందు గడిపేద్దనే ధోరణి కనపడుతుంది గవర్నమెంట్లో, క్లియర్గా కనపడుతుంది. అది ఇప్పుడు జరిగేది ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు శ్వేతపత్రాలు రిలీజు. ఇప్పుడు ఉంటున్నాడు చంద్రబాబు నాయుడు మన అన్నాడు అసెంబ్లీలో, నేను సూపర్ 6 హామీలు ఇచ్చాను,
ఇప్పుడు చూస్తుంటే భయం వేస్తుంది నాకు. ఒక అడుగు ముందుకెళ్ళిపోతున్నా. అప్పుడు నీకు తెలీదా? గమ్మత్తేనండి, ప్రజలకు కూడా తెలుసు చంద్రబాబు నాయుడు ఎవడని. ఇది ఎక్కడ మోసం అతను మోసం చేసి అతను నైజం అవ్వచ్చు. మోసపోవటం కూడా ఇలా కామన్ అయిపోయింది ప్రజలు కూడా. ప్రజలు ఏమంటాడు తెలుసా అసలు ఇప్పుడు? సామాన్యుడు ఏమంటున్నాడు రోడ్డు మీద? ఈడెందుకు ఇస్తాడు? ఈవిడ మాకు ముందే తెలుసు ఎవడని. మరి ఓటు ఎందుకు వేసావు? చెప్పాడు మాయ మాటలు ఎత్తాడేమో. 2 నెలలకే వచ్చిన అభిప్రాయం ప్రజల్లో. చంద్రబాబు నాయుడు ఇస్తాడని చెప్పేసి ఎవరికి నమ్మకం కూడా లేదు. కానీ ఓటు మాత్రం కొల్లగొట్టగలిగాడు. ప్రజాస్వామ్యంలో మనం చేసేదేం లేదు. గెలుపు ఉందని మీకు 5 సంవత్సరాలు మీకు ప్రభుత్వం ఇచ్చారు. దయవుంచి మీకు చెప్పేది అదే. కక్షల కార్యక్రమాలు పెట్టుకోవద్దు. ఈ డిపోలు తీస్తాం, జనాలు చేసే వాళ్ళని తీసేయటం, లేకపోతే మన పార్టీ చేయకపోతే వాళ్ళ మీద కక్ష సాధించాలనుకుంటాం, పెన్షన్ల మీద ఎవరి పెన్షన్ తీద్దామని చెప్పేసి కంప్లైంట్లు పెట్టడం, ఈ పనులన్నీ ఆపేసి దయవుంచి మీరు ఏదైనా చేయగలిగితే, చేతనైతే మేము చేసిన దానికంటే పెద్దగా తీసుకుని ఇంకా 4 మంచి పనులు చేయండి. ప్రజలకు ఉపయోగపడండి. ప్రజలు మన్ననలు పొందండి. మళ్ళీ అధికారంలో రావడానికి ప్రయత్నం చేయండి. దాన్ని కాదంటలా, తప్పు కూడా కాదు అది. అంతేగాని మీరు పేద ప్రజల జోలికి వాళ్ళ నోటు కాడితో కొడదామని